ఇనయ్య గారు ఎలా ఉన్నారు? అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు తెలిసి ఇదే అనుకుంటా, శివం బజాజ్ సినిమాని అనుకుంటా మీరు యాక్ట్ చేసింది. అవునండి. సో చాలా చేశాను కానీ రిలీజ్ అవ్వలేదు. అదే ఓకే. బట్ అంటే క్యారెక్టర్స్ మీరు అనుకున్నట్టు రావట్లేదా, లేకపోతే వచ్చినా కూడా నాకు తగ్గట్టు సెలెక్ట్ చేసుకుని వెళ్దాం అన్న ఇదిలో శివం బజాని మీరు? లేదు, ఆఫ్టర్ బిగ్ బాస్ మూవీస్ రావడం చాలా కష్టమని అందరికీ తెలుసు, అంత ఈజీగా రాదని కూడా తెలుసు. నేను కూడా వెయిట్ చేశాను. అండ్ నన్ను అంటే ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని చెప్పి నమ్మి నాకు అప్సర్ గారు, డైరెక్టర్ గారు నాకు ఒక లైఫ్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లైఫ్ ఫుల్ గ్రాటిట్యూడ్తో ఉంటా అప్సర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చారు. అండ్ నేను ఈ మూవీ కూడా ఇంత ఫాస్ట్గా వస్తుంది అనుకోలేదు. దీనికి ముందు షూట్ చేసినవన్నీ ఇంకా అలానే ఉన్నాయి, ఏది కాలేదు. ఇది శివుడి ఆజ్ఞ వల్లనే రిలీజ్ అయింది ఇంత తొందరగా. అండ్ నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. అందరు చాలా బాగా నాకు కూడా చెప్తున్నారు, నా ఫ్రెండ్స్ కానీ చూసిన వాళ్ళు కానీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకో క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ సోషల్ మీడియాలో మీరు బాగా వైరల్ అవుతున్నారు. అండ్ మీ బాయ్ ఫ్రెండ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. తను కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక ఏంటి చందు నువ్వు పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తున్నావా? కాదన్నా, సారీ. మీరు ఏంటమ్మా మీరు ఇటు తిరిగిపోయి మాట్లాడుకుంటున్నావు ఏంటి? మనుషులు ఉన్నాం కదా మేము కూడా. క్వశ్చనే అన్న అశ్విన్ అన్న, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఫస్ట్ అది మాట్లాడవేంటి నువ్వు? మీ పెళ్ళి ఎప్పుడు? ఎప్పటి నుంచో చెప్తున్నావు, 4 నెలలకు ఒకసారి పెళ్ళి అంటున్నావు, ఇంకా అవ్వట్లేదు. అది చెప్పు ఫస్ట్. ఆ కుర్చీడి తిప్పుకొని అన్నయ్య గారు చెప్పండి అంటే మాట్లాడుకోండి మీరు ఇద్దరు. ఇంకా క్వశ్చన్ అయిపోతుంది అశ్విన్ గారు. ఇంతమంది ఉన్నారు, ఏ అడుగుదాం అనుకుంటున్నారు? అశ్విన్ గారు క్వశ్చనే అది, కొంచెం మంచి క్వశ్చనే అది. అండ్ సారీ, మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ తను కూడా ఒక యాక్సిడెంట్ అయితే కాపాడారు ఒక వ్యక్తిని అని చెప్పేసి చేశారు. దాని గురించి ఒక 2 words ఏమన్నా? అంటే మేము ఒక మూవీ చూసేసి వెళ్తున్నాము నైట్ 2:30. ఆ టైంలో వర్షం పడుతుంది అండ్ ఒక స్కూటీ స్కిడ్ అయిపోయి పడిపోయింది. అప్పుడు తనకి అంటే ఆర్గన్స్ కూడా బయటకు వచ్చాయి ఒక సైడ్వి. తన మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తనని అక్కడ అంబులెన్స్ వచ్చేంత వరకు తను హోల్డ్ చేసి బ్లడ్ ఆపి అలా తీసుకెళ్లారు. బట్ ఆఫ్టర్ 3 days వరకు అంటే లాస్ట్ తనతోనే మాట్లాడాడు, గౌతమ్తోనే, ఇంకెవరితో మాట్లాడలేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా. 3 days తర్వాత తను చనిపోయాడు. ఓకే ఓకే ఓకే, అది అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ. అశ్విన్ గారు ఏదో అడగాలని అడగ చందు. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడి ఒక ఎమోషన్ చేసి నువ్వేదో కంటెంట్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు మాకెళ్ళి వచ్చి అశ్విన్ గారు ఎందుకు చందు? కంగ్రాచులేషన్స్ అన్న. ఓహో, గీతా భగత్ గారు, హాయ్ హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నా. గీతా భగత్ గారు, ఒక క్వశ్చన్ అండి మీకు. జస్ట్ ఏం లేదు, ఒకే క్వశ్చన్. అంటే జనరల్లీ అమ్మాయిలు పక్క వాళ్ళని పొగడరు, వేరే అమ్మాయిని ఎక్కువ పొగడరు. బట్ మీరు వచ్చిన హీరోయిన్ అందరినీ వెరీ బ్యూటిఫుల్, ప్రెటీ అనాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఆ క్వాలిటీ తెచ్చుకున్నారా, లేదు ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఆ క్వాలిటీ ఉందా మీకు? ఫస్ట్ థింగ్ దే పెయిడ్ నో, ఎవరు వచ్చినా నేను పొగుడతాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది కదా గీత అంటే అమ్మాయిలుగానే ఉంటారు, ఎవరిని పొగడరంట చెప్పేసి. ఫస్ట్ క్వశ్చన్ నీదే, లాస్ట్ క్వశ్చన్ నీదేనా? లాస్ట్ క్వశ్చన్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ కార్డ్ నుంచే చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి సినిమాలు ఆశాంతం కూర్చోబెట్టేలా చేశారు. ఒక మంచి కాన్సెప్ట్, అటు పెట్ల వరకు కావచ్చు, ఇటు డివైన్ నమ్మే భక్తులకు కావచ్చు. అయితే మన తెలుగు సినిమా అయితే భక్తి లేదంటే రక్తి. సో చివరికి ప్రేక్షకులకు కావచ్చు, ప్రొడ్యూసర్కి ముక్తి లభిస్తుందా లేదా అనేది చాలా సస్పెన్స్గా ఉంటున్న టైంలో సినిమా మీద డివైన్ ఎంతవరకు ఉంది, అది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మీరు సినిమా చూసారన్నా? యా, థ్యాంక్ యూ. నేనేమంటున్నా అంటే శివుడు ఆజ్ఞ లేనిదే శివైనా కుట్టదంటారు. ఈరోజు మనం అందరం ఇక్కడ నిన్న రాత్రి ఇప్పుడు 12:30 ప్రెస్ మీట్ అనుకున్నాం. ఇప్పుడు టైం ఎంత అయింది? ఆ టైం చేంజ్ కూడా మన చేతిలో ఉండదు, జరగాల్సింది జరిగిద్ది, ఏ టైంకి జరిగేది. అలాగా ఈ కథ నాకు వీళ్ళిద్దరు తీసుకొచ్చి ఒక 8-9 monthsలో మీ ముందుకు వచ్చామంటే ఆయన ఆజ్ఞలేనిదే ఏమీ జరగదని నేను నమ్మి కథ చేశాను. నిజంగా శివం బజెట్ టైటిల్ కార్డ్ నుంచి ఎవరి వరకు అంత శివలీలగానే ఉంటుంది ఆ సినిమాలో కథ. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ నచ్చొచ్చు ఎంటర్టైన్మెంట్ కానీ, బట్ నాకు తీసుకెళ్ళిన విధానం, తీసుకెళ్ళి నాకు ఆ కథకి ఎలా లింక్ పెట్టాడు ఆ శివయ్య అనేది చాలా నాకు బాగా నచ్చిన అంశం. వర్కౌట్ అయింది అనుకుంటున్నాను నేను 100%. అది ఆ శివయ్య ఆశీస్సులు అవన్నీ నాకు. దాంతోపాటు యూనిక్ కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరందరూ ఎవరైతే ఉన్నారో మీడియా మిత్రులందరూ కూడా అసలు కాన్సెప్ట్ అదిరిపోయింది అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. దాంట్లో డివైనిటీ రావడం, ఆ శివయ్య రావడం అనేది నాకు ఇంకా హ్యాపీ. ఆర్ట్ డిపార్ట్మెంట్ సాహి గారు అని ఆయన పేరు అడగలను లేదు.
క్వశ్చన్ అడగాలని అనుకుంటున్న ఇందాక నుంచి అవకాశం రావట్లేదు. సో సార్, అంటే ఇంత అద్భుతమైన సెట్స్ అన్నీ వేశారు కదా, ఏది బాగా కష్టంగా అనిపించింది? ఇప్పుడు దాకా అన్నిట్లోనూ కూడా చాలా చాలా మంచి మంచి సెట్స్లో అయితే చూపించడం జరిగింది. ఏది బాగా కష్టంగా అనిపించింది, అరే దీనికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది అన్న సిచ్యువేషన్ ఏమన్నా ఉందా శివంబాజీ? అబౌట్ ఈ మూవీ గురించి, ఈ మూవీ గురించి క్లైమాక్స్ అండి ఆబ్వియస్లీ. అప్సర్ గారు సార్, ఆన్సర్ అయిందా? ఓకే, సారీ. అప్సర్ గారు సార్, జిమ్ అనే వ్యక్తికి పంది కిడ్నీ పెడితే 21 days బతికున్నాడు. అలాగే ఒక కుక్క లైఫ్ వచ్చేసి మోస్ట్లీ 14 సంవత్సరాల లోపు ఉంటుంది, 12 to 15 years బ్రీడ్ని బట్టి. అటువంటిది ఆ ఐస్ తీసుకున్నప్పుడు అది ఎట్లా పనిచేస్తుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, దానికి జెనెటిక్ రీజన్స్ ఏముంటాయి? ఏమైనా స్టడీ చేశారా దాని గురించి? చెప్తానండి. అది ఇట్స్ బిట్ లెందీ రీసెర్చ్ అది. బట్ మీకు షార్ట్గా చెప్పాలంటే, అడాప్షన్ జరిగేటప్పుడు ఏదైనా మనిషికి మనిషి కానీ, లేకపోతే జంతువు టు జంతువు, జంతువు నుండి మనిషికి ఏ అడాప్షన్ జరిగినా కానీ బేసిక్గా చూసుకునేది డిఎన్ఏ సిమిలారిటీస్ చూస్తారు. ఆ తర్వాత జీన్స్, క్రోమోజోమ్ స్ట్రక్చర్ చూస్తారు. అందుకని చెప్పి మనకు వాడే మెడిసిన్స్, మెజారిటీ ఆఫ్ మెడిసిన్స్ అంతా ఈ ఫస్ట్ యానిమల్స్ మీదే ఎక్స్పెరిమెంట్ జరిగేది. అవి ఎలా రిసీవ్ చేసుకుంటున్నాయో చూసి ఆ తర్వాత మన మీద వాడతారు. అంటే సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. ఇఫ్ యానిమల్ కెన్ బేర్ దెన్ హ్యూమన్ ఆల్సో కెన్ బేర్ అని. సో అలాగే ఇప్పుడు ఐస్ తీసుకున్న తర్వాత ఆ రెటినా, జనరల్గా అయితే జీనో ట్రాన్స్ప్లాంటేషన్లో మేజర్ పార్ట్స్ వేరే ఉన్నాయి. ఒక్కసారి ఐస్ది కూడా ఎక్స్పెరిమెంట్ జరిగింది. మనం ఆ డిఎన్ఏ సిమిలారిటీస్ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి దీని నుండి తీసుకున్నామని ఒక చిన్న ఎడ్జ్లో లిబర్టీ యూజ్ చేసుకున్నాం. బట్ జెనెటికల్ కనెక్ట్ అవ్వడానికి దెర్ ఇస్ ఏ లాంగ్ బిగ్ ప్రాసెస్. ఓకే, ఆయన అంటే సినిమా చూసి డౌట్ అడుగుతున్నారు. సినిమా చూడని వాళ్ళకి నువ్వు అంతా కథ చెప్తావేంటి? నాకు అర్థం కాదు. నేను చెప్పింది అది మీరు వెనక్కి కథ చెప్తానని చెప్పాలి. మీరు కథ చెప్తున్నారేంటి? నేను వాళ్ళందరినీ చెప్పింది ఆ పార్ట్ కాదు. నేను చెప్పింది ఆ పార్ట్ కాదు. అప్సర్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. ఇందులో మెడికల్ మాఫియా గురించి చూపించారు కదా, అది అంటే కరోనా టైంలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొద్దిమందికి అలా మీరు చూపించినట్టు ఎఫెక్ట్ అయింది. అది కరోనా తర్వాత రాసుకున్న స్టోరీ, అది కరోనాకు ముందు రాసుకున్న స్టోరీ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెడికల్ మాఫియా అనే వర్డ్ కానీ ఇది కానీ ఏం లేదు. ఒక కాన్స్పిరసీ ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనని హీరో లాస్ట్లో క్లోజ్ చేశాడు. దేర్ ఈజ్ నథింగ్ హ్యాపెండ్ ఇన్ దాట్ వే. అసలు అలాంటి కాన్స్పిరసీ అలాంటి మెడికల్ మాఫియా అనేది మా సబ్జెక్ట్లో లేదు. కుట్ర అంతే, మాఫియా కుట్ర జరిగింది. ఆ కుట్ర ప్రయత్నం జరుగుతుంది, హీరో ఆపాడు కాలభైరవుడి త్రూ, అంతే. అప్సర్ గారు, నా పేరు రాజా అండి, ఐడ్రీమ్ మీడియా నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, సినిమా చాలా బాగుంది. అయితే నేను మీ పర్సనల్ విషయం గురించి ఒకటి అడుగుతున్నాను, సినిమా గురించి కాదు. మిమ్మల్ని డే 1 నుంచి చూస్తున్నాను, ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి. మీరు శివుడి గురించి చెప్తున్నారు, కాలభైరవుడి గురించి చెప్తున్నారు. ఇందాక ముంబై వాడల్లో బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి ఉత్సవాలు ఏ మోటివ్తో అయితే చేశారో దాని గురించి చెప్తున్నారు. అంటే చూస్తుంటే మళ్ళీ మిలిటరీ బ్యాక్గ్రౌండ్. ఈ సినిమా కోసం మీరు దేవుళ్ళ గురించో హిందూ మతం గురించో తెలుసుకున్నట్లేరు. మీలో మత సామరస్యం చాలా ఎక్కువ ఉంది. ఈ సినిమా కోసం తెలుసుకోలేదు, మీరు ఫస్ట్ నుంచి తెలుసుకున్నట్టు అనిపిస్తుంది. అంటే బాలగంగాధర్ తిలక్ ముంబై మురికివాడల్లో వినాయక చవితి ఉత్సవాలు ఎందుకు చేశాడన్న విషయం కూడా మీరు స్టడీ చేశారంటే మీరు ఫస్ట్ నుంచి ఈ ఆలోచన అంతా ఉందన్నమాట మీలో. సో ఎలా ఈ మత సామరస్యం మీకు ఎలా అలవాటైంది, దాని గురించి తెలుసుకోవాలని ఉంది. చాలా స్వీట్ అండ్ షార్ట్గా కట్ చేస్తాయి. ఇది మంచి పాయింట్ అడిగారు. ఇక్కడ ఉంటే ఇప్పుడు మీరు ఈ పాటలో ఉన్నారు, మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటే బాగా ఇష్టపడతారు మీరు. అదే మీరు వైజాగ్ వెళ్తే హైదరాబాద్ ఎవడైనా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇఫ్ యూ గో టు ఢిల్లీ, తెలుగుడు అయితే చాలరా అనుకుంటారు కదా. బార్డర్లో సర్వీస్ చేసేటప్పుడు యూనిఫామ్ సర్వీసెస్లో ఒక మనిషి మన తోడు ఇండియన్ ఉంటే చాలరా అనే ఫీలింగ్లో ఉంటుంది. అక్కడ కులాలు మతాలు అలాంటివి ఏమి ఉండవు, అందరి గురించి తెలుసుకుంటాం అనమాట. అక్కడ నువ్వెవరు నేనెవరు ఉండదు, అందరూ కలిసి ఉంటాము. సో ఆ సోల్జర్కి ఉండే ఒక నేటివ్ థాట్ ఒకటి ఉంటుంది కదా. మా ఇంట్లో మా ఇంట్లో నలుగురం ఫ్రమ్ డిఫెన్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉన్నాము. అండ్ అక్కడ కూర్చున్నప్పుడు మాకు మేమే తోడు, మేమందరం ఉండే పద్ధతులు అవన్నీ. ఐ హోప్ అది బిల్టప్ అయింది ఒకటి. అండ్ వీ మోస్ట్ బిలీవ్ ఇన్ వన్నెస్ ఇండియాది అండ్ నథింగ్ ఎల్స్. చాలామంది ఫ్రెండ్స్, మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, నాకు హిందూ ఫ్రెండ్స్ ఉంటారు, ఇవన్నీ మాటలకే వస్తాయి. అవసరం వచ్చినప్పుడు లోపల ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, దానికి కులం మతం ఏమి ఉండదు ఇక్కడ. సూపర్, ఐ బిలీవ్ ఇట్ ఇన్ వెరీ స్ట్రాంగ్ అండి. సూపర్ సార్. ఎడిటర్ గారు వన్ క్వశ్చన్. హలో అండి, ఈ సినిమాలో చాలా సీక్వెన్స్లు ఉన్నాయి. పాకిస్తాన్ చైనా సీక్వెన్స్ ఉంది, అలాగే మన డివోషనల్ థింగ్ ఉంది, ఇలా చాలా సీక్వెన్స్లు ఉన్నాయి. కథ చాలా పెద్దదైపోయింది కూడా. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే డైరెక్టర్ గారిని ఇక్కడ మనం షార్ట్ చేద్దాము,
కథ చాలా పెద్దగానే చెప్పాలి దాన్ని మీరు ఎలా డైరెక్టర్ని షార్ట్ చేయడానికి ఒప్పించి ఈ అవుట్పుట్ తీసుకొచ్చారు? నాట్ ఓన్లీ నేను ఒక్కడే చేశానని అయితే చెప్పనండి. ఆ ప్రొడ్యూసర్ గారు ఓన్లీ డబ్బులు పెట్టి కూర్చోలే ఈ సినిమాకి, ఆయన క్రియేటివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే మా హీరో ఓన్లీ నేను యాక్ట్ చేసి వెళ్ళిపోతానని మాత్రం ఆయన చెప్పలా. నిజం ఇది అది చెప్పొచ్చు, చెప్తే ప్రమాదం ఏం కాదు. అంటే ఇదంతా మా టీం అనుకుని చేసామండి. ఆయన డబ్బులు కదా మేము పని చేసి వెళ్ళిపోతే మా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాం కదా, నేను ఎప్పుడు అలా బిహేవ్ చేయాల. అలాగే మా అశ్విన్ కూడా నేను యాక్ట్ చేసి వెళ్ళిపోతాను సరిపోద్ది కదా అనుకోవాలా. అలా మా డైరెక్టర్ నేను చెప్పింది అందరూ చేయాలని ఎప్పుడు అనుకోవాలా. మీరు చెప్పింది ఇంత స్పాన్ ఉన్న సినిమాని ఇంత షార్ట్ టైంలో 2 hours 4 minutes ఎలా చెప్పారు అని చెప్పి అడుగుతున్నారు సార్. ఎంతమంది ఇన్వాల్వ్మెంటే అంత క్రిస్పీగా అంత క్యూట్గా సినిమా ప్రజెంట్ చేయగలిగామండి.